హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ఫిబ్రవరి 4న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో 83% పోలింగ్ నమోదైంది. మరి రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొన్న ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలిపే ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని కొన్ని, అతిపెద్ద పార్టీగా అవతరించిన మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం కష్టమని మరికొన్ని సర్వేలు తెలిపాయి. అయితే ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం గోవాలోని 6 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా 2 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే చేతిలో ఓటమి పాలయ్యారు. సరైన ఆధిక్యం రాకపోతే ఏ పార్టీతో కలిసేది లేదంటూ ధీమా వ్యక్తం చేసిన ఆప్ ఎర్లీ ట్రెండ్స్ లో ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేదు. మాడ్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి పాలయ్యారు. పోరియం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ రాణే మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మపుసా నియోజకవర్గంలో గోవా డిప్యూటీ సీఎం బీజేపీ అభ్యర్థి ఫ్రాన్సిస్ డిసౌజా ఆధిక్యంలో ఉన్నారు. మయం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.